వీటన్నిటి గురించి మనకి సక్సెస్ కావాలి. పవర్, కంట్రోల్, ఇట్లా ఎన్నో సబ్జెక్ట్స్ మీద మనకి సక్సెస్ ఇది కావాలి. సో వీటన్నిటికీ తోడు ఏంటంటే ఇవన్నీ ఉన్నా కూడాను ఆ మనీ అనే ఒక సబ్జెక్ట్ లేనప్పుడు మనం ఆ సక్సెస్ ని మనం చేయలేము. సో నెక్స్ట్ సో ఇందాక నేను మాట్లాడుతున్నప్పుడు డ్రీమ్స్ గురించి ఏదో మాట్లాడేది అంటే డ్రీమ్స్ చాలా మంది తెలియదు. ఏ డ్రీమ్స్ లో ఉన్నాం, ఎలా ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఏమి కూడా మనకు తెలియదు. బట్ డ్రీమ్స్ అనేవి ఉంటాయి. సో నేను నా ప్లానింగ్ ఏంటంటే ట్రైనింగ్స్ లో కావాల్సింది ఏంటంటే డ్రీమ్ కావాలి, డ్రీమ్ ఉండాలి, డ్రీమ్ చేయాలి అనేది కాకుండా వాట్ అండ్ వై కాదు. అంటే గంటలు మనం డ్రీమ్ గురించి మాట్లాడుకుని, గోల్స్ గురించి మాట్లాడుకుని ఫైనల్ గా 2 రోజులు 3 రోజులు డప్పట్లు కొట్టేసేసి అన్ని చేసేసి ఏదో సాధించామనుకుని మళ్ళీ తర్వాత మర్చిపోవడాలు జరుగుతూ ఉంటాయి. సో డ్రీమ్ అంటే అది కాదు. డ్రీమ్ అంటే ఊరికి ఆలోచించి వదిలేదు కాకుండా మనం నిద్రపోనివ్వకుండా ఉంటే చేసేదే మనం డ్రీమ్ అంటాము. సో అలాంటి డ్రీమ్ ని మనం సాధించాలి అంటే మనం కొన్ని ప్రణాళికలు ఉండాలి. సో నెక్స్ట్ ప్లాన్, సరైన ప్లాన్. సో నేను ఎక్కువగా టార్గెట్ చేసేది ఏంటంటే ప్రణాళిక మీదే టార్గెట్ చేస్తాను. డ్రీమ్స్ కోచింగ్ కదా మనం ప్రణాళిక మీదే కోచింగ్ ఉండాలి. అంటే మనం ఇట్లా లక్ష్యం సాధించవచ్చు, లేదా అది సాధించవచ్చు, ఇది సాధించని చెప్పాం, లేదా డాక్టరేట్ చేయొచ్చు అని చెప్పేసాం. డాక్టరేట్ చేస్తే నీకు మంచి రెస్పాన్స్ వస్తుంది, లేదా మార్కెట్ లో గుర్తింపు వస్తుందని చెప్పేసాం. కాకపోతే మరి ఎలా సాధించాలి డాక్టరేట్, ఎలా కష్టపడాలి, ఎలా పద్ధతిగా ఉండాలి, ఏ బుక్కులు చదవాలి, అది ఇంకేదైనా చదవాలి, ఏ ప్రణాళిక ఉండాలి, ఏ గంట ఎలా మాట్లాడాలి, ఎట్లా ఎప్పుడు చెప్పాలి, ఎవరిని కలవాలి, దానికి రిసోర్స్ పర్సన్స్ ఎవరు, ఇవన్నీ చెప్పకుండా నువ్వు కుర్రాడి నువ్వు డాక్టరేట్ చేయి, అది చేయి, ఇది చేయి, నువ్వు ఏదో పెద్దవాడు అయిపోతావు, శాస్త్రవేత్త అయిపోతావు, అబ్దుల్ కలాం అయిపోతావు. ఇవన్నీ మనం చేయడం వల్ల ఉపయోగాలు ఏంటంటాను. సరైన ప్రణాళిక, సరైన స్ట్రాటజీ, సరైన సిస్టము, ఆ సిస్టమ్ లో మనకు ఉండాలి. అది ట్రైనింగ్స్ ఇచ్చేవాళ్ళని చెప్పాలి. ట్రైనింగ్స్ ఇచ్చేవాళ్ళు చెప్పకపోతే ట్రైనింగ్స్ తీసుకున్న వాళ్ళు కానీ ప్రతి వ్యక్తి కూడాను ఒక ప్రణాళికని ప్లాన్ చేయాలి. సో వీటన్నిటికి తోడు ఏంటంటే యాక్షన్ ఎప్పుడైతే తోడవుతుందో, అంటే ఆలోచనలు ఏదేదో పెట్టేసుకుని, డ్రీమ్స్ ఏదో పెట్టేసుకుని, ప్లాన్స్ ఏదో పెట్టేసుకుని, ప్రణాళికలే ఉంటాయి. బట్ సరైన మనం దాన్ని నిర్వర్తించడం కనుక లేకపోతే మనం యాక్షన్ లోపించినప్పుడు వెళ్తుందన్నమాట. నెక్స్ట్ సో ఈ 3 కనుక కలిస్తే ఇప్పుడు మనం కోటికి వెళ్ళాలనుకుంటే ఎప్పుడు వెళ్తామంటే కోటికి వెళ్ళాల్సిన బస్సులో ఎక్కితే వెళ్తాం. ఏ బస్సు ఎక్కకుండా, ఏ కారు ఎక్కకుండా, ఏదో ఎక్కకుండా మనం వెళ్ళలేము. సో సక్సెస్ అనే దానికి ఎప్పుడు కూడా ఏంటంటే ఒక రోడ్ మ్యాప్ కావాలి. సో నెక్స్ట్ ఈ సక్సెస్ అనే దానికి ఒక రోడ్ మ్యాప్ అనే ఒక మాట చెప్పినప్పుడు ఎలా వస్తుంది, ఏ పని చేస్తే సక్సెస్ వస్తుంది, ఎలా చేస్తే సక్సెస్ వస్తుంది, దీని మీద మనకి అవగాహన అవసరం. అసలు ఏ సబ్జెక్ట్ ని పట్టుకోవాలి, సక్సెస్ సాధించాలంటే మిగతా సాధించిన వాళ్ళంతా ఏం చేశారు. సో సక్సెస్ సాధించాలంటే ఏంటంటే మనం ఏదో కెరీర్ ని ఎన్నుకోవాలి కదా సార్, ఏదో కెరీర్ ని మనం ఎన్నుకోవాలి కదా. ఈ కెరీర్ ని ఏ విధంగా ఎన్నుకుంటాం మనం? మీకు ఈ కెరీర్ ని ఎన్నుకోవాలంటే